రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు మూడసరలో వద్ద భూమిని కేటాయించామని వారం రోజుల్లో శంకుస్థాపన జరుగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు. సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ముందు చూపుతో 100 రోజుల పరిపాలనలో 100 కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన సభలో ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో విజయవాడకు వరదలు రావడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆలస్యమైందని, ఇకపై ఆ కార్యక్రమాలు పరుగులు తీస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అధికారులకు ఉద్యోగులకు 1 తారీఖుని జీతాలు పింఛన్లు పంపిణీ చేసి ప్రజాభిమానం పొందుతున్నామన్నారు. ఈ నెల 22 కల్లా ప్రభుత్వ అధికారులు బదిలీలు ప్రారంభించి పూర్తి చేస్తామని, ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎలాంటి అవినీతి పాల్పడినా సమస్యల పరిష్కారంలో జాప్యం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సుమారు 100 సంక్షేమ పథకాలు, వాటిని కేటాయించిన నిధులను చదివి వినిపించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను వివరించారు. తమ కోసం ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని పేర్కొన్నారు. పరవాడ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కండి బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ప్రజల కోసం ప్రకటించిన పథకాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చి ఈ నెల 20వ తారీఖు 100 రోజులు పూర్తవుతున్నందున ప్రజలకు తెలియజెప్పేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పాలన ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి గ్రామ సభకు మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమారి స్వాగతం పలకగా ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పంచకర్ల వెంకటేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు కర్రీ కనకరాజు, మండల బీజేపీ అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు, ఎంపీటీసీ సభ్యుడు కర్రీ అప్పలనాయుడు, ఇరువాడ పంచాయతీ ఉప సర్పంచ్ బలిరెడ్డి సూర్యప్రకాష్, బలిరెడ్డి అప్పారావు, మండల జనసేన పార్టీ నేతలు అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, సాలపు వెంకటేశ్వరరావు, మామిడి శంకర్రావులు పాల్గొన్నారు. అభిమానాన్ని తిరస్కరించినట్టు ఉండకూడదు. ఓకే సార్. 6వ తారీఖు వరకు ఈ రోజుతో 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని, మాది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజల మధ్యలోకి వెళ్ళి మా అధికారులు మేము ఈ 100 రోజుల్లో మేము ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు కూడా తీసుకొని అవి కూడా తీర్చే ఇదిగా ప్రణాళిక రూపొందించుకునే దిశగా ఒక ఇష్యూ లేవనెత్తారు అంటే అంత క్యాజువల్గా మాట్లాడే వ్యక్తి వారు కాదు. గతంలో మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఎంక్వైరీ తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కల్తీలు, ముందుగా భగవంతుడి పట్ల నమ్మకం, భయం, భక్తి ఉండాలి అక్కడ పాలకులకు. ఎవరైతే అక్కడ చైర్మన్గా ఉన్నారో, ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఆ భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ, గౌరవం లేకపోతే ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. డబ్బు సంపాదించడానికి ఏ ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది.
ప్రజల్లో ఆనందం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి 100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికి ఉన్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని 1 తారీఖే జీతాలు పెన్షన్లు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ, పెంచిన పెన్షన్లు కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, ఇతరత్ర అన్నీ కూడా మేము 100 రోజుల్లో 100 పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీడియా మిత్రులు కూడా ఈ ప్రభుత్వం సుమారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ వేటకు 100 రోజులు కాబట్టి ఈ ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ 100 రోజుల్లో ఏం చేశామో కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ ప్రజల వద్దకు రావడం జరిగింది. మరి ఈ 100 రోజుల్లో ఏవో అద్భుతాలు జరిగిపోయాయని మేము చెప్పం, కానీ రాష్ట్ర ఖజానా మీకు తెలుసు, పూర్తిగా జీరోలో ఉన్న ఖజానాని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో 1వ తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, మరి మిగతా బాకీలు ఏవైతే ఉన్నాయో రైతులకి ఇవ్వాల్సిన బాకీలు 1600 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఈవేళేమో ఏదైతే భూ చట్టం ఉందో అది ప్రజలకు వ్యతిరేకమైన దాన్ని రద్దు చేశారు. మిగతా ఈ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 6 పథకాల్లో 4 పథకాలు అమలు చేశారు బ్రహ్మాండంగా. ఇంకా మిగతావి ఇంకా 2 ఉన్నాయి. ఏవైతే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్ సర్వీస్, తర్వాత ఇవి రైతు రుణమాఫీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అవన్నీ అమలు చేస్తారని చెప్పి ఆలోచనలో ఉన్నారు. దాన్న ఇవన్నీ జరగాలంటే కొంత సమయం కావాలి కాబట్టి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి